భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో కార్మికుడు మృతి చెందాడు. శిథిలాల కింద చిక్కుకున్న చల్ల కామేశ్వరరావు అనే వ్యక్తిని సహాయక బృందాలు వెలికితీశాయి. తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఉన్న అతడిని హుటాహుటిన దవాఖానాకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడని అధికారులు వెల్లడించారు. కామేష్ కాలు తొంటి దగ్గర నుజ్జునుజ్జయిందని, ఎడమ చేయి విరిగిపోయిందని తెలిపారు. శిథిలాల నుంచి కామేష్ ఆర్ధనాదాలు విన్న రెస్క్యూ ఫైర్ సిబ్బంది సుమారు 1:45 శ్రమించి అతన్ని వెలికితీశారు. అయితే అప్పటికే తీవ్రంగా గాయపడిన అతడు మృతి చెందాడు. శిథిలాల కింద మరొకరు ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాచలం పట్టణంలోని రామాలయం సమీపంలో ఓ పాత భవనంపై శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ పేరిట మరో 5 అంతస్తులు నిర్మిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం కూడా పనులు కొనసాగుతుండగా భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఇక శిథిలాల్లో ఎంతమంది చిక్కుకున్నారనే విషయం మాత్రం తేలడం లేదు. మరోవైపు 2 మాత్రమే పనుల్లో ఉన్నట్టు భవన యజమాని అధికారులు చెబుతున్నారు. భద్రాచలానికి చెందిన పడిశాల ఉపేందర్ రావు, చల్లా కామేష్తో పాటు మరికొందరు పనుల్లో ఉన్నట్టు స్థానికులు తెలిపారు. భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో కార్మికుడు మృతి చెందాడు. శిథిలాల కింద చిక్కుకున్న చల్లా కామేశ్వరరావు అనే వ్యక్తిని సహాయక బృందాలు వెలికితీశాయి. తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఉన్న అతడిని హుటాహుటిన దవాఖానాకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడని అధికారులు వెల్లడించారు. కామేష్ కాలు తొంటి దగ్గర నుజ్జునుజ్జయిందని, ఎడమ చేయి విరిగిపోయిందని తెలిపారు. శిథిలాల నుంచి కామేష్ ఆర్తనాదాలు విన్న రెస్క్యూ ఫైర్ సిబ్బంది సుమారు 1:45 శ్రమించి అతన్ని వెలికితీశారు. అయితే అప్పటికే తీవ్రంగా గాయపడిన అతడు మృతి చెందాడు. శిథిలాల కింద మరొకరు ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాచలం పట్టణంలోని రామాలయం సమీపంలో ఓ పాత భవనంపై శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ పేరిట మరో 5 అంతస్తులు నిర్మిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం కూడా పనులు కొనసాగుతుండగా భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల్లో ఎంతమంది చిక్కుకున్నారనే విషయం మాత్రం తేలడం లేదు. మరోవైపు 2 మాత్రమే పనుల్లో ఉన్నట్టు భవన యజమాని అధికారులు చెబుతున్నారు. భద్రాచలానికి చెందిన పడిశాల ఉపేందర్ రావు, చల్లా కామేష్తో పాటు మరికొందరు పనుల్లో ఉన్నట్టు స్థానికులు తెలిపారు.